ఇమ్మడి రవి క్యారెక్టర్ని కనుక మనం తీసుకుంటే, ఇమ్మడి రవి క్యారెక్టరు మామూలుగా ఒక ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి ఈరోజు అనేక దేశాల్లో తిరుగుతున్నాడు, సినిమాల్ని తన చేతుల్లో పట్టుకున్నాడు. ఏకంగా 1972లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా దగ్గర నుంచి ఈ కొత్తగా రిలీజ్ అయిన సినిమాల వరకు 21 సినిమాలని తన థియేటర్లో వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చూపించగలిగే అంత నాలెడ్జ్ సమకూర్చుకున్నాడంటే అతనిలోని డబ్బు సంపాదించాలి అన్న ఆకాంక్ష. పోలీసులు చెప్తున్నది వింటే అర్థమవుతుంది. డబ్బు 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 తప్ప అతనికి ఇంకొకటి కనబడలేదు. దీని వెనుక ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్టుగా తన పర్సనల్ విషయం వెనుక ఒక డైవర్స్, ఒక అగాధం ఇది కనబడుతుంది. వాళ్ళ భార్య తిను సంపాదించడని పదే పదే తిట్టడం వల్ల, వాళ్ళ అత్తగారు చీటిపోటి మాటలు అంటూ ఉండడం వల్ల ఇలా అయ్యాడు అనే ఒక స్టేట్మెంట్ ఏదో బయటకు వస్తుంది పోలీసులు చెప్పిన దాన్ని బట్టి. అంటే భార్య అత్త సూటిపోటి మాటలు అనడం వల్ల మరి ఇతను ఇలా అయ్యాడా, డబ్బు సంపాదించాలన్న కాంక్షతో అన్నీ వదులుకున్నాడా? ఇలాంటి మనిషిని మాత్రం నిజంగా అనాలిసిస్ చేయాలి. అసలు దీని వెనక జరిగింది ఏంటి, తిని ఏం చేయాలనుకున్నాడు, ఇండస్ట్రీని కొట్టాలనుకున్నాడా, లేదంటే పేద ప్రజలకు సినిమా చూపించాలనుకున్నాడా? అసలు అతని ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. నిజంగా 50 లక్షల మంది ప్రత్యక్షంగా కనబడుతున్న ఫాలోవర్స్ ఉన్నారు. దీనిని మనం పొలిటికల్లోకి ట్రాన్స్లేట్ చేస్తే దాదాపుగా ఇతని ఇంపాక్ట్ 25 నియోజకవర్గాల్లో ఈజీగా కనిపిస్తుంది. ఈ 50 లక్షల మందిని మనం 2 లక్షల చొప్పున నియోజకవర్గానికి క్యాలిక్యులేట్ చేసుకున్నా ఈజీగా ఒక 25 నియోజకవర్గాల్లో ఇట్టే గెలిచిపోతాడు అందరూ ఒక చోట ఉంటే కనుక. అంత ఇంపాక్ట్ చూపించగలిగాడు, అంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకోగలిగాడు. నిజంగా మరి ఇమ్మడి రవి గ్రేట్ కాదా?